హలో ఆల్. ఈరోజు మనం చూస్తున్న వీడియో ఏంటంటే స్విచ్ స్టేట్మెంట్ అన్నమాట. స్విచ్ స్టేట్మెంట్ అంటే నార్మల్గా ఏదంటే స్విచ్ అనే దానికి మనం ఒక వేరియబుల్ అనేది అసైన్ చేస్తాం అన్నమాట. ఆ వేరియబుల్ అనేది కేస్ స్టడీస్ని వ్యాలిడేట్ చేసుకుంటూ వెళ్తుంది, అంటే క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఈ కేస్ మ్యాచ్ అయిందా లేదా, మనం ఇచ్చిన వేరియబుల్ వాల్యూకి ఈ రెఫరెన్స్ కానీ ఇలాంటి వాల్యూ కావచ్చు మ్యాచ్ అవుతుందా లేదా, ఈ కేస్ స్టడీలో మ్యాచ్ అవుతుందని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఒక 100 స్టేట్మెంట్లు ఉంటే 100 స్టేట్మెంట్లు చెక్ చేయాలంటే ఫస్ట్ స్టేట్మెంట్లోనే కొన్నిసార్లు మ్యాచ్ అవ్వచ్చు. అట్లా మ్యాచ్ అయినప్పుడు మిగతా 99 స్టేట్మెంట్స్ చూడడం అనేది వేస్ట్ ఆఫ్ టైం. సో దానికి బ్రేక్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మండే 1 2 3 4 5 6 7 అనేది ఇస్తే, సో ఇక్కడ మనము ఇప్పుడు 3 అనేది కాల్ చేసుకోవాలంటే వెనస్డే కాల్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ని 3 అనే నెంబర్తో మ్యాచ్ చేసుకొని 3 అనే నెంబర్లో వెనస్డే అనే వాల్యూని మనం ఇన్బిల్డ్ చేసుకొని సో దాన్ని మనం కాల్ చేసుకుంటాం అనమాట. ఇది ఎంత మీకు కొంచెం క్లమ్జీగా అనిపించచ్చు, కోడ్లో చూద్దాం మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనము ఫంక్షన్ అనేది గెట్ డే నేమ్ అనేది ఇచ్చాము. ఇది ఫంక్షన్ నేమ్ అనమాట. ఈ ఫంక్షన్ని కాల్ చేసింది. దీంట్లో డే అనే వేరియబుల్ని మనం డిక్లేర్ చేసాం అనమాట. లెట్ డే నేమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది రెఫరెన్స్ వేరియబుల్ అనమాట. ఇప్పుడు ఈ డే అనే వాల్యూకి ఇది వ్యాలిడేట్ చేసుకున్నా అంటే ఏ రోజు అనేది వ్యాలిడేట్ చేసుకుని నెంబర్ ప్రకారం కేసు తీసుకుంటున్నాం. స్విచ్ డే చూడండి, కేస్ 1 అంటే డే నేమ్ ఈజ్ ఈక్వల్ టు మండే బ్రేక్, కేస్ 2 డే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ట్యూస్డే, కేస్ 3 డే నేమ్ ఈజ్ ఈక్వల్ టు వెన్స్డే, కేస్ 4 డే నేమ్ ఈజ్ ఈక్వల్ టు థర్స్డే, కేస్ 5 డే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రైడే, కేస్ 6 డే ఈజ్ ఈక్వల్ టు సాటర్డే, కేస్ 7 డే నేమ్ ఈజ్ ఈక్వల్ టు సండే. డిఫాల్ట్ అనమాట, ఇన్వాలిడ్ డే అనమాట. ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూ 7 లోపల లేకుండా ఉంటే అది ఇన్వాలిడ్ వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ నేను లెట్ డే ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. console.log ఇది ఒక టెక్స్ట్ ఇచ్చాను. అట్ ది డే ఆఫ్ ది వీక్ ఈజ్ అని గెట్ డే నేమ్ ఆఫ్ డే అని ఇచ్చాను. అంటే గెట్ నాకు ఈ డే నేమ్ వాల్యూలో డే అనే దాన్ని వ్యాలిడేట్ చేసుకుని నాకు కావాలంటుంది. ఇక్కడ మీరు చూసి ప్రతి ఒక్క దగ్గర బ్రేక్ అనేది ఉంది. ఈ బ్రేక్ అనేది ప్రతి కాన్సెప్ట్లో ప్రతి కండిషన్కి బ్రేక్ అవుతుంది అంటే కాదు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇచ్చిన వాల్యూ, ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది ఇక్కడ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. వన్స్ అది వ్యాలిడేట్ అయితే బ్రేక్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఎందుకంటే మిగతా దాన్ని చెక్ చేయాల్సిన నో యూజ్ అనమాట. ఇప్పుడు నాకు ఫస్ట్ కండిషన్లోనే ఒకవేళ అయిపోయింది, సో నాకు మిగతా స్టేట్మెంట్స్ అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. Kindly like, share, subscribe to my channel.